తెలంగాణలో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో, ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు కాకతీయ యూనివర్సిటీ అండర్‌లో ఉన్న బీఎడ్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో, ఆ కాలేజ్ నేమ్స్ కావచ్చు, కాలేజ్‌లో ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉంటాయి, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో, ఇక్కడ మెయిన్‌గా మనకు కాకతీయ యూనివర్సిటీ అంటే మనకు ఏవైతే ఆ కాకతీయ అండర్‌లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఉంటాయి గదా! ఆ డిస్ట్రిక్ట్స్‌లో ఉన్న అన్ని బీఎడ్ కాలేజెస్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఫస్ట్ కాలేజ్ కూడా ఉంటుంది. కాలేజ్ నేము, ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది, అది ఏ టైప్ ఆఫ్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజా, యూనివర్సిటీ కాలేజా, అండ్ అది కో ఎడ్యుకేషనా, టోటల్ ఎన్ని సీట్స్ ఉంటాయి, ఆ కాలేజ్‌లో ట్యూషన్ ఫీ ఏ విధంగా ఉంటుంది, స్పెషల్ ఫీ అనేది ఏ విధంగా ఉంటది. సో, ట్యూషన్ ఫీ వేరు, స్పెషల్ ఫీ అనేది వేరుంటది. సో, అవి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ సీట్స్ గూడా, ఈ సీట్స్ వచ్చేసి అన్నిటికి మనం ఎలిజిబుల్ ఉండదు. సో, ఈ 100 సీట్‌లో కొన్ని మనకు మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్‌కి. సో, ఇలా 4 మెయిన్ మెథడ్స్‌కి సంబంధించిన అన్ని డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి కాబట్టి మనం అన్ని సీట్స్‌కి అయితే ఎలిజిబుల్ ఉండదు. సో, ఇప్పుడు అన్ని కాలేజ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, లస్కర్ బజార్, హన్మకొండ, వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్. సో, ఈ డిస్ట్రిక్ట్ ఏం మెన్షన్ చేయను. ఇక్కడ మనకు డిస్‌ప్లే అవుతుంది కదా! వరంగల్ డిస్ట్రిక్ట్. సో, ఇది గవర్నమెంట్ కాలేజ్ అండి. కో ఎడ్యుకేషన్. సో, టోటల్ 100 సీట్స్ ఉంటాయి. ట్యూషన్ ఫీ వచ్చేసి 3675. సో, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఈ కాలేజ్ అయితే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. తక్కువ ఫీజ్‌లో అయిపోతది. సెకండ్ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు కాకతీయ యూనివర్సిటీ. సో, ఇది యూనివర్సిటీ అండి మనకు. కాకతీయ యూనివర్సిటీ. సో, టోటల్ 50 సీట్స్ ఉంటాయి. కానీ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఎక్కువుంటది. 28,780 రూపీస్. అండ్ మనకి ఇక్కడ స్పెషల్ ఫీ వచ్చేసి 4,220. సో, ఇది ఫస్ట్ 2 కాలేజెస్. థర్డ్ కాలేజ్ వచ్చేసి మనకు హనీ బేసెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకిది బెల్లంపల్లి, ఖమ్మంలో ఉంటుంది. క్రాంతినగర్ కాలేజ్ అడ్రస్. సో, ఖమ్మం డిస్ట్రిక్ట్. సో, ఇది కూడా కో ఎడ్యుకేషనే. టోటల్ 50 సీట్స్ ఉంటాయి. 30,000 ఫీజు. స్పెషల్ ఫీ వచ్చేసి 3,000. ఫోర్త్ కాలేజ్ వచ్చేసి బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మహేశ్వరం విలేజ్, లంకనేపల్లి, నర్సంపేట్, తెలంగాణ. లైక్ ఇదే డిస్ట్రిక్ట్ కాబట్టి. వరంగల్ రూరల్ అండి. సో, టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. 31,000 ఫీజు. స్పెషల్ ఫీస్ 3,000. నెక్స్ట్ ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అమలాపాలెం, కంకినేపల్లి, లైక్ ఖమ్మం డిస్ట్రిక్ట్. సో, ఖమ్మం డిస్ట్రిక్ట్ మనకు టోటల్ 100 సీట్స్ ఉంటాయి. సో, 34,000 ఫీజు. 3,000 మనకు స్పెషల్ ఫీజు. సో, సిక్స్త్ కాలేజ్ చూద్దాం. సో, సిక్స్త్ కాలేజ్ వచ్చేసి డిఆర్ఎస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు తొర్రూరు, మహబూబాబాద్. సో, ఈ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఉంది కాలేజ్. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 30,000 ఫీజు. 3,000 మనకు స్పెషల్ ఫీజు. సో, నెక్స్ట్ సెవెంత్ కాలేజ్ వచ్చేసి ఏకశిల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు హైదరాబాద్. హైదరాబాద్ రోడ్ జనగాంలో ఉంటుంది. వరంగల్ డిస్ట్రిక్ట్. సో, జనగాంలో ఈ కాలేజ్ ఉంది. టోటల్ 50 సీట్స్, 40,000 ఫీజు. 3,000 మనకు స్పెషల్ ఫీజు. ఎయిత్ కాలేజ్ వచ్చేసి ఫాతిమా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫాతిమా నగర్, కాజీపేట్, వరంగల్. సో, ఇక్కడ వరంగల్ జిల్లాలో మనకి కాలేజ్ ఉంటుంది. టోటల్ 50 సీట్స్, 30,000 ఫీజు. మనకు స్పెషల్ ఫీస్ 3,000. సో, నైన్త్ కాలేజ్ చూద్దాం. నైన్త్ కాలేజ్ గణపతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పర్కాల్ దగ్గర, వరంగల్ డిస్ట్రిక్ట్. సో, 50 సీట్స్ ఉన్నాయి. 26,000 ఫీజు. 3,000 మనకు స్పెషల్ ఫీజు. 10థ్ కాలేజ్ వచ్చేసి ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎల్బీ నగర్, లైక్ వరంగల్. సో, వరంగల్ రూరల్‌లో ఈ కాలేజ్ ఉంటుంది. టోటల్ 50 సీట్స్, 30,000 ఫీజు. లైక్ 3,000 మనకు స్పెషల్ ఫీజు. నెక్స్ట్ 11థ్ కాలేజ్ జనగాం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, జనగాం, నీదిగొండ, వరంగల్ డిస్ట్రిక్ట్. సో, జనగాంలో ఈ కాలేజ్ ఉంటుంది. సో, టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. 32,000 ఫీజు. 3,000 స్పెషల్ ఫీజు. 12థ్ వచ్చేసి జయముఖి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నర్సంపేట్, వరంగల్ డిస్ట్రిక్ట్. కాలేజ్ నేము. సో, టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. 35,000 ఫీజు. 3,000 ఎక్స్‌ట్రా ఫీజు. లైక్ స్పెషల్ ఫీజు. 13థ్ కాలేజ్ కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పాలవంచ, ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. సో, ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్‌లో. లైక్ 50 సీట్స్ ఉన్నాయి. 27,000 ఫీజు. 3,000 మనకు స్పెషల్ ఫీజు. 14థ్ కాలేజ్ లాల్ బహదూర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో, ఇది వరంగల్ రూరల్‌లో ఉంటుంది. సో, 100 సీట్స్, 30,000 ఫీజు. 3,000 మనకు స్పెషల్ ఫీజు. 15థ్ కాలేజ్ మదీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కొత్తగూడెంలో ఉంటుంది. సో, భద్రాద్రి కొత్తగూడెంలో మనకిది ఉంటుంది. సో, టోటల్ 50 సీట్స్, 34,000 ఫీజు. 3,000 మనకు స్పెషల్ ఫీజు. 16థ్ కాలేజ్
మార్గదర్శి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మహబూబాబాద్, వరంగల్ జిల్లా. మహబూబాబాద్ లో ఇది ఉంటుంది మనకు. సో టోటల్ 50 సీట్స్ ఉంటాయి. 25,000 ఫీజు, 3,000 స్పెషల్ ఫీజు. 17th వచ్చేసి మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, భద్రాచలం, కొత్తగూడెం డిస్ట్రిక్ట్. సో ఇది భద్రాద్రి కొత్తగూడెం అండర్ లో వస్తుంది ఈ కాలేజ్. టోటల్ 50 సీట్స్, 26,000 ఫీజు, 3,000 ఎక్స్ట్రా ఫీజు. 18th కాలేజ్ వచ్చేసి మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మహబూబాబాద్, వరంగల్. సో ఇది వేరే అండి. సో ఇది మహబూబాబాద్ లో ఉంటుంది. టోటల్ 50 సీట్స్, 28,000 ఫీజు, 3,000 మనకు స్పెషల్ ఫీజు. 19th కాలేజ్ మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పాలవంచ, ఖమ్మం డిస్ట్రిక్ట్, భద్రాద్రి కొత్తగూడెంలో ఉంటుంది. సో టోటల్ 50 సీట్స్ ఉంటాయి. 27,000 ఫీజు, 3,000 మనకు స్పెషల్ ఫీజు. 28th కాలేజ్ మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్, ఖమ్మంలో ఉంటుంది. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 35,000 ఫీజు, 3,000 మనకు స్పెషల్ ఫీజు. సో 21 వచ్చేసి మూదుగంటి సూర్యమ్మ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బూరుగుడ డిస్ట్రిక్ట్ వచ్చేసి కొమరంభీం, ఆసిఫాబాద్. సో కొమరంభీం లో ఉంటుంది. సో టోటల్ 100 సీట్స్ ఉంటాయి. 30,000 ఫీజు, 3,000 మనకు స్పెషల్ ఫీజు. 22nd వచ్చేసి రాగా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్. సో టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. 28,000 ఫీజు, 3,000 మనకు స్పెషల్ ఫీజు. రెహమాన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు యశ్వంతాపూర్ విలేజ్, జనగాం. సో టోటల్ 50 సీట్స్, 30,000 ఫీజు, 3,000 మనకు స్పెషల్ ఫీజు. 24th కాలేజ్ వచ్చేసి మనకు శ్రవంతి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ధర్మారం ధర్మారం దగ్గరలో ఉంటుంది, వరంగల్ రూరల్. సో టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. 30,000 మనకు ఫీ స్ట్రక్చర్, 3,000 స్పెషల్ ఫీజు. 25th వచ్చేసి శ్రీ అరబిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, జనగామ. సో జనగాంలో ఉంటుంది. సో టోటల్ 50 సీట్స్, 35,000 ఫీజు, 3,000 స్పెషల్ ఫీజు. సో 26 వచ్చేసి శ్రీ వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మహబూబాబాద్, వరంగల్ డిస్ట్రిక్ట్, మహబూబాబాద్ లో ఉంటుంది. సో టోటల్ 50 సీట్స్, 28,000 మనకు ఫీ స్ట్రక్చర్, 3,000 స్పెషల్ ఫీజు. 27th కాలేజ్ వచ్చేసి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వెంకటాపురం విలేజ్, మూడిగొండ మండలం, మన ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఉంది. సో టోటల్ 50 సీట్స్, 24,000 ఫీజు, 3,000 స్పెషల్ ఫీజు. 28th కాలేజ్ సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు అశ్వారావుపేట్, ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఉంది, భద్రాద్రి కొత్తగూడెం. సో టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. 26,000 ఫీజు, 3,000 మనకు స్పెషల్ ఫీజు. 29th వచ్చేసి సెయింట్ లారెన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్ఎంపుల, ఖమ్మం డిస్ట్రిక్ట్. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. 27,000 ఫీ, 3,000 స్పెషల్ ఫీజు. సో ఆల్మోస్ట్ అన్ని స్పెషల్ ఫీజు వచ్చేసి 3,000 ఉంటాయి. సో ఇది మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత పే చేసుకోవాలి. సో 38th వచ్చేసి సెయింట్ పీటర్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యానగర్, హన్మకొండ. సో వరంగల్ అర్బన్ లో ఉంటుంది. సో టోటల్ 50 సీట్స్, 36,000 ఫీజు, 3,000 మనకు స్పెషల్ ఫీజు. నెక్స్ట్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మల్లెంగూడ విలేజ్ లో ఉంటుంది, బెల్లంపల్లి, ఎల్లండూర్ రోడ్, మన ఖమ్మంలో ఉంటుంది. సో టోటల్ 50 సీట్స్, 30,000 ఫీజు, 3,000 మనకు స్పెషల్ ఫీజు. నెక్స్ట్ 32 వచ్చేసి వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పరకాల. సో వరంగల్ రూరల్ లో ఉంటుంది. సో టోటల్ 50 సీట్స్, 33,000 ఫీజు, 3,000 ఫీజ్ మనకు స్పెషల్ ఫీజ్. సో 33 వచ్చేసి విద్యార్థి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మావాల, ఆదిలాబాద్. సో ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది కాలేజ్. టోటల్ 100 సీట్స్ ఉంటాయి. 28,000 ఫీజు, 3,000 మనకు స్పెషల్ ఫీ. 34 వచ్చేసి విశ్వంబారా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బల్లికుంట్ల, లైక్ వరంగల్ డిస్ట్రిక్ట్, వరంగల్ అర్బన్ లో ఉంటుంది. టోటల్ 50 ఉంటాయి. 28,000 ఫీజు. సో 3,000 మనకి ఎక్స్ట్రా ఫీ ఉంటుంది. సో ఆస్మిన్ బిఎడ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు ఉనికిచెర్ల, మనకు ధర్మసాగర్ మండలం. సో వరంగల్ అర్బన్ లో ఉంటుంది. సో టోటల్ 50 సీట్స్, 35,000 ఫీజు ఉంటుంది. 3,000 ఎక్స్ట్రా ఫీజు మనకు స్పెషల్ ఫీ ఉంటుంది. సో ఇవి మనకు యాజ్ పర్ తెలంగాణలో బిఎడ్ కాలేజ్ అండర్ మనకు కాకతీయ యూనివర్సిటీ అండర్ లో ఉన్న ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, సో ఇంకా వేరే భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, జనగామ కావచ్చు, వరంగల్, కొమరంభీం. సో ఇలాంటి డిస్ట్రిక్ట్స్ లో ఇవే బిఎడ్ కాలేజ్ అండి. సో ఈ డిస్ట్రిక్ట్స్ లో మీరు బిఎడ్ చేద్దాం అనుకుంటున్నాయి ఇవే, అంటే కాకతీయ యూనివర్సిటీ అండర్ లో ఎలా అయితే డిగ్రీ కాలేజెస్ ఉంటాయో, కాకతీయ యూనివర్సిటీ అండర్ లో ఉన్న బిఎడ్ కాలేజ్. సో ఈ డిస్ట్రిక్ట్స్ లోనే మేము చేసుకోవాలనుకుంటే ఈ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న బిఎడ్ కాలేజ్ అన్ని మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోవచ్చు.
సో మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా, మీ మెథడాలజీ ఆధారంగా ఏదో ఒక కాలేజ్‌లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటది. సో ఇక్కడ ఏవైతే సీట్స్ ఉన్నాయో అవన్నీ మీరు నాట్ ఎలిజిబుల్. కొన్ని మీ మెథడాలజీకి ఏవైతే ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయో వాటికి మాత్రమే ఎలిజిబుల్ ఉంటది. సో ఈ డీటెయిల్ పీడీఎఫ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానెల్‌కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.